మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ మిర్యాల రాజిరెడ్డి గారు వేదిక పైన ఉన్న ఇతర నాయకులందరికీ మరి ఈరోజు భూపాలపల్లి పట్టణంలో ఈ ఎర్రటి ఎండలో కూడా మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరైన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఎక్కడ లేనంత ఎండ భూపాలపల్లిలో ఉండే చలికాలంలో కూడా. మొదటి నుంచి ఇంతేనా మీరు? అందుకే హుషారు ఎక్కువ భూపాలపల్లి. హుషారు కూడా ఎక్కువనే మీరు. ఎందుకంటున్నా అంటే మరి హుషారు ఎక్కువ కాబట్టి నేను 4 మాటలు అడుగుతా. మా ఆడబిడ్డలు ఎక్కడున్నారు? ఇద్దరు ఇక్కడ ఉన్నారుగా, ఇంకా కూడా ఉన్నారు కదా. మీరు సమాధానం చెప్పాలి. ఇక అందరికీ నేను ఇలా పొద్దున హన్మకొండకెళ్ళి వచ్చిన. హన్మకొండలో నాకు భద్రకాళి గుడికెళ్ళి ఒక పంతులు వచ్చి దీవెనిచ్చిండు. దీవెనిచ్చినాక ఎక్కడ పోతున్నావు అన్నాడు. అంటే నేను ఇట్లా భూపాలపల్లి పోతున్నా సార్, మరి రమణారెడ్డి అన్న మీటింగ్ పెట్టిండు, పోతున్నా అని చెప్పిన. అన్న సీటీ కొట్టేది ఏమున్నదిరా, అన్న మీటింగ్ పెట్టిండు అన్న గెలిచినాక కొట్టు సీటీకి ఇప్పుడే. అయితే ముఖ్యంగా మీకు చెప్పమన్నాడు మా ఆడబిడ్డలు. ఏమిటిది అంటే మీ అందరికి 4000 పెన్షన్ పడ్డదట కదా, పడలేదా? నిజంగానా? మీ ఇంట్లో మీ అత్తలకు పడలే 4000? మరి కోడలకు 2500? మీరు బగ్గుసారున్నారు కానీ పడ్డది. కానీ ఏంటి మీరు, అబ్బా ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఆయన కేటీఆర్ అన్న ఏమైనా అప్పు అడుగుతాడేమో అనుకోని అట్లా ఉల్టా అవ్వదని కరెక్టేనా? పడ్డాయి కదా, ఈ ఎన్కోళ్ళకి పడ్డాయట. పడ్డలే. సత్యన్న వేయలే, రేవంత్ అన్న వేయలే, కట్నం పెట్టలే. ఇక మీరు ఎట్లున్నారంటే, ఎంత హుషారున్నారంటే భూపాలపల్లి వాళ్ళు, తులం బంగారం కూడా రాలేదంట. రేపు నిజంగా రాలేదా? అమ్మతోడు, సోనియమ్మ తోడు, రాహుల్ గాంధీ తోడు, ప్రియాంక గాంధీ తోడు రాలే. పెద్ద మనిషి ఖార్గే గారు నిలిచిపెడదాం, బాగుండదు. కానీ కాదు, వీళ్ళే చెప్పారు కదా 2 ఏళ్ల కిందట రమణారెడ్డి నన్ను ఓడించేందుకు శిల్క పలుకులు వాళ్ళకిండ్రు కదా, బాండ్ పేపర్ల మీద రాసి గ్యారంటీ కార్డులు ఇంటింటికి వంచి, అక్కా నీకు 2500, చెల్లే నీకు 2500, డిసెంబర్కి వెళ్ళే ఇస్తా. ముసలోళ్ళకు 4000, అత్తలకు 4000, ఓడళ్లకు పడ్డాయా? మరి నిజంగా పడలేదా? ఈరోజు ఫిబ్రవరి 9వ తారీఖు రైతు బంధు పడ్డదా? రైతు బంధు వచ్చిందా? స్కూటీ వచ్చిందా? ఇంకొకరు చెప్తలేరు. విద్యా భరోసా కార్డు వచ్చిందా? మీ ఎమ్మెల్యే కినవాడాల క్యాంప్ ఆఫీసర్, విద్యా భరోసా కార్డు వచ్చిందా? 5 లక్షల కార్డు వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు వచ్చినాయా? బతుకమ్మ చీర వచ్చిందా? కేసీఆర్ కిట్టు వచ్చిందా? మనకు సోయి వచ్చిందా? లేదా? నేను మజాక్ చేస్తున్నా, మీరే అనుకోకండి. సోయి వచ్చిందా ఉత్తగానే అంటున్నా. ఎందుకంటే ఇన్ని రకాల లంగ మాటలు చెప్పి మంచిగా బంగారం వస్తుంటే రమణ ఓడించేందుకు తులం బంగారం అని అబద్ధాలు చెప్పి ఇంకా మంచిగా గ్లామరస్ ఉన్నాడు మీ అన్న. ఈయన ఓడిస్తుండగా నల్లముఖ పొని తెచ్చి అబద్ధాలు ఆడి అడ్డమైన కథలు చెప్పి ఈయన రేవంత్ అన్న ఇద్దరు వచ్చి మస్తుగా నరికిండ్రు. నరుకుడు అంటే భూపాలపల్లికి వెళ్ళి మొదలు పెడితే పరకల దాకా నరికిండ్రు. ఓ ఇది చేద్దాం, అది చేద్దాం, పొడి చేద్దాం ఇన్ని చెప్పి నిన్న వచ్చిండు. మళ్ళా ఎవరు వచ్చిండు నిన్న? ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు, యాగుల తొండల రెడ్డి. ఎందుకంటే ఆయన వేరే శాతం అయితే లేవు. నువ్వు గట్టిగా తినవనుకో, ఏమాయిరాబాయి రైతు బంధు మరి ఫిబ్రవరి 9వ తారీఖు వచ్చిందంటే ఈ లాగుల తొండలు ఇచ్చి పెడతా అంట. ఏమాయ మరి తులం బంగారం ఏమాయంటే నీ కొట్లు వీకి గోటీలా ఆడతా. ఏమాయరా అయ్యా మరి 2500 ఇస్తా అన్నావు, ఏం సంగతి అంటే నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా. ఎవడన్నా ముఖ్యమంత్రిని చూసినా పాకిస్తాన్ అన్న ఎన్టీ రామారావు గారిని చూసినాం.
అటనక చంద్రబాబుని చూసినాం, అటనక రాజశేఖర రెడ్డి గారు వచ్చిండు, అటనక రోషయ్య గారు వచ్చిండు, అటనక కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, అటనక కేసీఆర్ అన్న వచ్చిండు, అటనక దీని వచ్చిండు. ఇక దీని వచ్చిండు. ఎట్లున్నది కథ అంటే తొండలరెడ్డి చెప్పని కదా ఇదే మైకు లేక గిరిదాకా గుర్తుకొచ్చిన పండి మళ్ళీ నువ్వు వాడికి ఆగు. అయితే ఎట్లున్న తొండలరెడ్డి కథ అంటే వెనకటికి కూడా అద్దం బాగలేక ముఖం మళ్ళా కొట్టినాడు, ముఖం బాగలేక అద్దం మళ్ళా కొట్టినాడు. ఎందుకంటే నడప శాతం అయితే లేదు రాష్ట్రం. కేసీఆర్ గారు బంగారం ఓలే. డిసెంబర్ నెలలో మీ అందరికీ ఎవ్వరు దరఖాస్తు పెట్టేది లేదు, దండం పెట్టేది లేదు. మంచిగా దబ్బన ఫోన్లు టింగు టింగు అంటుండే రైతు బంధు పడుతుండేనా పడకపోతుండేనా? ఇలా ఏం తారీఖు మరి? ఫిబ్రవరి 9 కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ లో పడ్డ రైతు బంధు ఇవాళ ఈ రోజు వరకు పడ్డదా పడలేదా? పడలేదు. ఎందుకు పడలేదు అంటే ఈ సన్నాసికి నడప శాతం అయితే లేదు. ఆయనకు ఒకటే ఎరుక కేసీఆర్ ను బూతు మాటలు మాట్లాడడం మాత్రం వచ్చు.